నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము కాంటైన్స్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు బేసిక్ అనమాట, అంటే దీని యొక్క సింటాక్స్ పరంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మాత్రమే అర్థమవుతుంది. ఇంకా మొత్తం కావాలంటే మాత్రం డాక్స్ క్వరీస్ ప్రిపేర్ చేయడానికి మాత్రం వెయిట్ చేయండి. ఎందుకనంటే కొంతమంది కాల్ చేసేసి నాకు ఆల్రెడీ ఈ సింటాక్స్ తెలుసు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఏమి రాని వ్యక్తి కూడా నా ఛానల్ చూసి నా తర్వాత సొంతంగా డాక్స్ క్వరీస్ రాయాలా, సొంతంగా రిపోర్ట్స్ చేయాలా. సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ప్రిపేర్ చేసేసి మళ్ళీ రోజుకొక వీడియో డాక్స్ వీడియో అనేది మీకు రిలీజ్ చేయడానికి నేను ప్రీమియర్గా కూడా మొత్తం అన్ని నీకు సెట్ చేసి పెడతా ఉన్నాను యూట్యూబ్లో. ఓకే, అయితే నేనేం చేస్తున్నాను అంటే ఒక కొత్త కాలం క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ కాలంలో కంటైన్స్. ఓకే, చూడండి, కంటైన్స్ టేబుల్, కాలమ్ నేమ్ అండ్ వాల్యూ. అంటే రిటర్న్స్ ట్రూ ఇఫ్ there exist at least one row where all columns have specified values. అంటే ఇప్పుడు నాకు టేబుల్ అనేది అంటే నేను టేబుల్ ఇచ్చేస్తున్నా. ఏ టేబుల్? ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టేబుల్ అని చెప్పేసి ఎంటర్ చేసుకున్నాం కదా, ఈ టేబుల్. ఇందులోకి వచ్చేసి నేను సేల్స్ కాలమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే దీంట్లో నేను కొన్ని కాలమ్స్ అనేటివి ఉన్నాయా లేవా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు 50, 60, 100 ఇక్కడ మనకు 50, 60, 100, 200, 300 అని ఉన్నాయి కదా. ఇవన్నీ వాల్యూస్ కనుక మనం వీటికి రిలేటెడ్ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఏం చేస్తుంది? ట్రూగా డిస్ప్లే చేస్తుందట. అదే వీటిలో ఉన్న వాల్యూస్ లేకుండా మీరు ఎంటర్ చేస్తే ఫాల్స్ డిస్ప్లే చేస్తుంది. అంటే 150 లేదు, అయితే నేను 150 తోటి కంటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది మనకు వచ్చేసి ఫాల్స్ డిస్ప్లే చేస్తుంది. అదే ఇప్పుడు ఇందులో ఉన్న నంబర్ 50 ఉన్నది కదా, సో 50 తోటి కంటైన్ చేసేస్తే ఇందులో ఆల్రెడీ 50 నెంబర్ ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ 50 నెంబర్ ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది? మొత్తం ట్రూగా డిస్ప్లే చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకు కంటైన్ యొక్క బేసిక్ మాత్రమే. ఓకే, ఇంకా మనము రియల్ టైమ్ సినారియోస్లో యూజ్ చేస్తూ ఉన్న కొద్దీ ఇది చాలా చేంజెస్ అవుతూ ఉంటుంది ఫంక్షన్ అనేది. ఓకే, మనం అక్కడ చెప్పుకుందాం. ఇప్పటి వరకు అయితే మాత్రం దీని యొక్క సింటాక్స్ పరంగా మాత్రం మీరు చెక్ చేసుకోవడానికి ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగినది. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ ఇస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.